సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. కర్నూలు కేవీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నేను సైబర్ స్మార్ట్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాల విద్యార్థినులకు సైబర్ సేఫ్టీపై అవగాహన కలిగించారు. సైబర్ నేరాల గోడ పత్రికను ఆవిష్కరించారు. 5, 6, 7 years నుంచి ఫేజ్ గా స్టార్టెడ్ ఓటీపీ ఫ్రాడ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ తర్వాత జాబ్ ఫ్రాడ్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, తర్వాత ఇప్పుడు రీసెంట్ టైంలో కొరియర్ ఫ్రాడ్స్. సో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డ్ మేము బ్లాక్ చేసేస్తాము, మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది, సో మీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేసి మాకు ఓటీపీ పంపిస్తే మేము సరి చేస్తాం, ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఈజీగా నమ్ముతున్నారు. సైబర్ క్రైమ్ వస్తే సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ముద్దాయిని పట్టుకోవడము, పోయిన అమౌంట్ రికవర్ చేయడము, అది ఇట్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ అండ్ కంపల్సరీ ప్రాసెస్. ఈ పర్టిక్యులర్ క్రైమ్ ఒకటి జరిగే ముందు ఎంత ఎఫిషియెంట్ గా మనం ఆపగలము అంత సొసైటీకి మంచిది జరుగుతుంది. ఇన్స్టా అకౌంట్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్లలో డిఫరెంట్ ఫోటోస్ పోస్ట్ చేస్తుంటాము, వేరియస్ రీల్స్ ఇవన్నీ చేస్తుంటాము. బట్ ఇప్పుడుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దే కెన్ స్కాన్ యువర్ ఫోటోస్, దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ cyberbullying. So be careful, especially the ladies, girls.